అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. వీసాల నుంచి టారిఫ్లు పెంచడం వరకు అన్ని నిర్ణయాలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి మరీ ఈ చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ మరో ప్రకటన చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ట్రంప్ షాక్ ఇచ్చారు. ఆయన పదవి నుంచి దిగిపోతూ వందలాది మంది నేరస్తులకు క్షమాభిక్ష ప్రకటించారు. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ అధికారంలో ఉన్న చివరి రోజుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్ నెలలో 1500 మంది నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించారు. ఒక్క రోజులోనే అంతమందికి క్షమాభిక్ష పెట్టిన బైడెన్ చరిత్రకు ఎక్కారు. తాను పదవి నుంచి దిగిపోయేలోపు మరికొందరికి కూడా మోక్షం ప్రసాదిస్తానంటూ బైడెన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 15 రోజుల తర్వాత మరికొందరికి అనుభవిస్తున్న శిక్షను తగ్గించారు. ముఖ్యంగా ఫెడరల్ మరణశిక్ష ఎదుర్కొంటున్న 40 మందిలో 37 మందికి పెరోల్ అవకాశం లేని జీవిత ఖైదు అనుభవించేందుకు అవకాశం కల్పించారు. బైడెన్ క్షమాభిక్షలు పెట్టిన తర్వాత 3 నెలలకు డొనాల్డ్ ట్రంప్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా బైడెన్ క్షమాభిక్షలపై స్పందించిన ట్రంప్ అవి చెల్లవని ప్రకటించారు. బైడెన్ నిద్రమత్తులో రాజకీయ దుండగులకు కూడా క్షమాభిక్షలు పెట్టారంటూ విమర్శలు చేశారు. అవి చెల్లవని, శూన్యమంటూ పేర్కొన్నారు. క్షమాభిక్ష పెడుతూ ఇచ్చిన ప్రకటన ప్రభావం చూపబోవని అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే బైడెన్ క్షమాభిక్ష పత్రాలపై సంతకాలు చేయలేదన్నారు ట్రంప్. ఈ వ్యవహారం నడిపిన వారే నేరం చేశారన్నారు. ఈ నేరాలకు పాల్పడిన వారు అత్యున్నత స్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ట్రంప్ ప్రకటన అమెరికాలో సంచలనంగా మారింది. ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా బైడెన్ చేసిన క్షమాభిక్షలు చెల్లవని తెలుసుకుని నేరస్తులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.